అజయ్ గారు ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్. యా, అంటే షేర్ యువర్ స్క్రీన్. ఇప్పుడు క్లాస్ 3లోని వేరియబుల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా! అవునండి. ఆ ఎగ్జాంపుల్స్ మీరు మెయిల్‌లో పెట్టలేదు సార్. ఓకే అండి. సో ఒకసారి స్క్రీన్ షాట్ చేయండి. సార్ అంటే ఉండండి, ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సార్ ఇప్పుడు నాకు డౌట్, చెప్పండి. ఇప్పుడు కోర్ జావా వేరు, అడ్వాన్స్డ్ జావా వేరు, డిఫరెంట్‌గా ఉంటాయా? లేదా దానికి ఎక్స్టెండెడా అవి? అంటే కోర్ జావా అనేది మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ని మెయిన్గా తీసుకొని ఉండేది కోర్ జావా అండి. కోర్ జావా డ్యూరేషన్ మనకి చాలా తక్కువ, అంటే 15 డేస్లోనే మీకు ఈ కోర్ జావా అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ అడ్వాన్స్డ్ జావా విల్ టేక్ అరౌండ్ ఒక 2 months టైం పడుతుందండి. అంటే జావాలో ఇన్ డెప్త్ టాపిక్స్ ఉంటాయి, మనకి చాలా డెప్త్ టాపిక్స్ ఉంటాయి. సో అది అడ్వాన్స్డ్ జావా అండి. సో అడ్వాన్స్డ్ జావా డ్యూరేషన్ విల్ బి అప్రాక్సిమేట్లీ 2 months డ్యూరేషన్ ఉంటుందండి. అంటే నాకు సంబంధించింది కాదు, ఎందుకంటే అది డెవలపర్స్కి మాత్రమే రిలేటెడ్ అండి అడ్వాన్స్డ్ జావా. సో మీరు డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు అడ్వాన్స్డ్ జావాలోకి వెళ్ళాల్సిందే. అంటే జావాలో మనకు కొన్ని థర్డ్ పార్టీ కాన్సెప్ట్స్ ఏవో ఉంటాయి. ఆ థర్డ్ పార్టీ కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి మీరు డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అనుకుంటే. యా, స్క్రీన్ షేర్ చేస్తున్నారండి? చేస్తున్నాను. యా, ఓకే రైట్. మీకు ఆ ప్రోగ్రామ్స్ పంపించమంటారా ఏంటి, లైక్ అంతే సార్. వేరియబుల్స్ అంటే ఇప్పుడు సంబంధించిన ప్రోగ్రామ్స్? వేరియబుల్స్‌లో మనకి 3 చెప్పారు కదా ఎగ్జాంపుల్స్. అవునండి. ఏంటేంటి, ఒకటి లోకల్ వేరియబుల్, రెండోది ఇన్స్టాన్స్ వేరియబుల్, మూడోది స్టాటిక్ వేరియబుల్. ఆ 3 ఎగ్జాంపుల్స్ యా, ఒకసారి నా స్క్రీన్లోకి రండి సార్. ఒకసారి నా స్క్రీన్లోకి వస్తే మీకు చూపించి పంపిస్తాను. ప్లీజ్ కమ్ బ్యాక్ టు మై స్క్రీన్. అంటే నేను అప్పుడు ఏం చేశానంటే డైరెక్ట్గా చాట్ బాక్స్లోనే కాపీ పేస్ట్ చేశానండి. మేబీ ఆ రోజు మీరు క్లాస్కి రాలేదో మరి ఏమో నాకు తెలియదు. చాట్ బాక్స్లో ఏ రోజు అప్పుడులో ఏం చేశానంటే నేను క్లాస్‌కి రాలేదు సార్. యా, ఓకే రైట్ సార్. స్టాప్ షేర్, మా టాప్లో స్టాప్ షేర్ అని ఉంటుంది చూడండి, ఒకసారి స్టాప్ షేర్ క్లిక్ చేయండి. రైట్ రైట్, ఎస్. సో చూడండి, ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలండి, లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం సార్ ఆ రోజు, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. మెథడ్ బాడీలో మీరు ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నట్టయితే ఆ వేరియబుల్ ఏమని పిలుస్తారండి, లోకల్ వేరియబుల్ అని పిలుస్తాను. ఇదే కదండి, ఈ ప్రోగ్రామే కదా ఫస్ట్ మీకు కావాల్సింది. సో ఐమ్ షేరింగ్ దిస్ ప్రోగ్రామ్. చాట్ బాక్స్లో వేస్తున్నాను, ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి. ఓపెన్ యువర్ చాట్ బాక్స్. సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ అయిన తర్వాత చెప్పండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ పంపిస్తాం. నెక్స్ట్ పంపించండి. రైట్, నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం ఏం చెప్తున్నాం అండి, ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే అర్థం ఏంటండి, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద మెథడ్. మెథడ్ బయట డిక్లేర్ చేస్తే దాన్ని ఏమన్నామండి, ఇన్స్టాన్స్ వేరియబుల్. అయితే మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ని మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఏ మెథడ్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ అదేవిధంగా మీకు ప్రోగ్రాంలో ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది యాజ్ వెల్ యాజ్ లోకల్ వేరియబుల్ కూడా ఉంది అనుకోండి. చూడండి, ఈ ప్రోగ్రాంలో మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది, లోకల్ వేరియబుల్ ఉంది. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందండి, M1లో మీరు ఏని ప్రింట్ చేస్తే M1లో మీకు ఏ అనేది ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుందండి, లోకల్ నుంచే ప్రింట్ అవుతుంది. వై? బికాస్ ఆల్వేస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ గో టు ద లోకల్ వేరియబుల్. సో సెకండ్ ప్రిఫరెన్స్ మనకి దేనికి ఉంటుందండి, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఉంటుంది. రైట్ అండి, ఇది ఓకే కదా ఈ ప్రోగ్రామ్? రైట్, ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి చాట్ బాక్స్లో వేస్తున్నాను, ఒకసారి సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. సో ది నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్ ఒకటి చెప్పానండి. స్టాటిక్ వేరియబుల్కి 2 అడ్వాంటేజెస్ ఉంటాయండి. స్టాటిక్ వేరియబుల్ తర్వాత 2 అడ్వాంటేజెస్ ఏంటండి, ఒక అడ్వాంటేజ్, డైరెక్ట్లీ యూ కెన్ యాక్సెస్ ద స్టాటిక్ వేరియబుల్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్
ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ హలో ప్రోగ్రామ్ అనేది మీ దగ్గర ప్రీవియస్గా ప్రోగ్రామ్ ఉంది. అందులో ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ ఉన్నాయండి. సో ఆ 2 వేరియబుల్స్కి ముందర నేను ఏం రాశానండి, స్టాటిక్ అని ఇచ్చానండి. స్టాటిక్ అని ఇవ్వడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి, మెయిన్ మెథడ్ నుంచి మీరు కాల్ చేసేటప్పుడు మీరు ఇంకా ఆబ్జెక్ట్ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని కాల్ చేయాల్సిన పని లేదండి. డైరెక్ట్గా మీరు ఏం కాల్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి అని రాస్తున్నారు. అదే మీరు స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేయలేదనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఏం రాయాలండి, ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి అని రాయాలి. రైట్ అండి, ఫాలో అవుతున్నారండి అజయ్ గారు? అజయ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది రైట్, సార్. ఇది ఓకే అండి. స్టాటిక్ వేరియబుల్ తలక అడ్వాంటేజ్, స్టాటిక్ వేరియబుల్ అంటే మనం డైరెక్ట్ గా ఆ వీడియో నేను 2 టైమ్స్ చూసాను సార్. చూసారు. బాగా అర్థమైంది. ఓకే ఓకే, రైట్. చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ పక్కన ఉంటే బాగుంటదని. యా, ప్రోగ్రామ్ పంపించాను చూడండి, హలో ప్రోగ్రామ్ అని వచ్చింది మీకు. వచ్చింది సార్. యా, ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఎక్కడి నుంచి కాల్ చేయగలుగుతాం, వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయగలుగుతాం. బట్ వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయాలి అంటే దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తామండి, బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని. ఇక్కడ క్లాస్ నేమ్ ఏముందండి, అవర్ క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. ఈ హలో ప్రోగ్రామ్ని కాపీ కొడుతున్నా, కాపీ చేసి గో టు ఎనీ అదర్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడికి వెళ్దామండి, డెమో 2లోకి కానీ డెమో 3లోకి కానీ వెళ్దాం. ఓకే ఫైన్. సో డెమో 2లోకి వెళ్ళానండి. డెమో 2లో ఇప్పుడు మనం మన స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేస్తున్నాను చూడండి సార్, సిస్అవుట్ కంట్రోల్ స్పేస్, మన క్లాస్ నేమ్ ఏంటండి, హలో ప్రోగ్రామ్లో ఉన్నాయి కదండి మన స్టాటిక్ వేరియబుల్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మనం ఏం రాయాలి, హలో ప్రోగ్రామ్ డాట్ ఏ లేదా హలో ప్రోగ్రామ్ డాట్ బి. సో ఇక్కడ హలో ప్రోగ్రామ్ డాట్ ఏ అంటే అక్కడ ఉండే ఏ అనే వాల్యూ ఇక్కడ మనం ప్రింట్ చేసి చూసుకోవచ్చు అండి. అంటే స్టాటిక్ వేరియబుల్స్ని మీరు వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. చూడండి హలో ప్రోగ్రామ్, చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏ, నేను ఇక్కడ ఈ 10 అండి, దీనికి సంబంధించిన 10 ఇది. సో లేదు, దీనికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఇది తీసేసి ఇక్కడ ఏదో సమ్ హాయ్ పెట్టేద్దాం. ఇప్పుడు మీరు రన్ చేసి చూస్తే ఇక్కడ మీకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన హాయ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ హలో ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఏ వాల్యూ కూడా ఇక్కడ మీకు బాటంలో ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తున్నాను, ఒక్క నిమిషం. సేవ్ ద ప్రోగ్రామ్. ఎస్ అండి. నెక్స్ట్ ఇంకేమైనా ఎర్రర్స్ ఉంటే నాకు చూపించండి. సార్ నాకు ఒక ఎర్రర్ ఉంది. 3 ఎగ్జాంపుల్స్ కదా సార్, 2 పంపించారు వేరియబుల్స్ లో, ఇంకోటి ఉంది. ఏమ్మా, వేరియబుల్ లో 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్, 2 పంపించారు. లేదమ్మా, ఇక్కడ చూడండి వేరియబుల్ 1 అనేది లోకల్ వేరియబుల్ 2 డాట్ జావా ఉంది కదమ్మా, అది దేనికోసం, అది ఇన్స్టాన్స్ వేరియబుల్. హలో ప్రోగ్రామ్ అని ఉంది కదా, అందులో మనకి ఏముంటుంది, స్టాటిక్ వేరియబుల్. నేను ఇప్పుడు మీకు 4 ప్రోగ్రామ్స్ పంపించాను. అజయ్ గారు వినిపిస్తున్నా? ఓకేనా, ఒక లోకల్ వేరియబుల్ పంపించాను, ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ పంపించాను, స్టాటిక్ వేరియబుల్కి 2 ఎగ్జాంపుల్ పంపించానండి. మొత్తం 4 ప్రోగ్రామ్స్ పంపించానండి. ఓకేనా, గాట్ ఇట్? రైట్. నెక్స్ట్ నాకు ఒక డౌట్ ఉంది సార్. యా, స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. సార్ ఇక్కడ సార్ లాస్ట్ సెక్షన్ డౌట్ ఐలో సార్. ఓకే, ఇక్కడ మీరు చెప్తాను, ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు, అరేస్ కాన్సెప్ట్, అరేస్ అనమ్మా. సార్ స్ట్రింగ్ సార్ ఇప్పుడు చేసిన సార్, ఫస్ట్ చేసినప్పుడు అవును సార్, ఫస్ట్ అవుట్పుట్ వచ్చింది సార్, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇదో టీచర్ వచ్చింది సార్. 17 లైన్లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి ప్రోగ్రాంలో. సో ప్రోగ్రాంలో తప్పులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ వరకు ఓకే. సో ఇది ఫర్ లూప్ ఇక్కడ కాదమ్మా, ఫర్ లూప్ని ఇక్కడ ఈ లైన్ ఇలా కట్ చేశాను, రిమూవ్ ద ఫర్ లూప్. ఆ ఫర్ లూప్ అక్కడ నుంచి కట్ చేశాను. ఇక్కడ ఫర్ లూప్ రిమూవ్ చేయాలి సార్. ఫర్ లూప్తో మనకు సంబంధం లేదండి, కట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రాకెట్తో కూడా మనకు పని లేదండి, నో నీడ్ టు గివ్ ఎనీ. అక్కడ బ్రాకెట్ తీసేయండి, దానికి ప్యారలల్గా ఇక్కడ బ్రాకెట్ రాశారు, ఈ బ్రాకెట్ కూడా తీసేయండి. అవును సార్. ఓకే, అది కాదు
చూడండి జాగ్రత్త అమ్మా, కేర్ తీసుకోండి. దీనికి parallel గా ఉన్న బ్రాకెట్ ఉంచండి, దీనికి parallel గా బ్రాకెట్ ఉండాలి. ఎస్ సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చెప్తాను. ఇది అరే డెక్లరేషన్. ఓకే, డెక్లరేషన్ వరకు బాగానే ఉంది. ఇదేమంటారమ్మా, ఇది అరే డెఫినేషన్. అరే డెక్లరేషన్ అవును. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు దాన్ని మీరు ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసేటప్పుడు మీకు ఏం కావాలి, ఫర్ లూప్ కావాలి. అంటే ఇప్పుడు మీరు ఫర్ లూప్ అవును. రాయాలి, ఇక్కడ రాయాలి, దాన్ని ఎంటర్ ప్రెస్ చేసి ఫర్ లూప్ రాయాలి. అమ్మా తప్పు రాస్తున్నారు. ఫర్ లూప్ బ్రాకెట్ లో ఫర్ లూప్ రాయమ్మా, ఫర్ లూప్ రాసి లోపల బ్రాకెట్ పెట్టాలి. సార్ కంట్రోల్ జెడ్ కొట్టండి. ఐ మీన్ ఈ రెండు బ్రాకెట్స్ పెట్టారు కదా, తప్పు ఇది తీసేయండి. ఇప్పుడు ఫర్ లూప్ రాయండి, FOR ఫర్ I equal to 0. I less than or equal to x dot length person. రాయండి అమ్మా, I less than x dot length. ఇక్కడ ఈక్వల్ టు పెట్టకూడదు, ఎందుకంటే ఈక్వల్ టు తమ్ముడు వరకు వచ్చాడు ఇప్పుడు సార్ బీగాలు వేసుకొని వచ్చింది బీగాలు చేసి I ప్లస్ ప్లస్ సార్ I ప్లస్ ప్లస్ కదా సార్. అమ్మా కంట్రోల్ జెడ్ కొట్టండి అమ్మా, ఏమన్నాడు కంట్రోల్ జెడ్. ఇంకోసారి కంట్రోల్ జెడ్ కొట్టండి, ఇంకోసారి జాగ్రత్త అమ్మా. ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ చూస్తూ చేయండి, మీరు స్క్రీన్ చూడకన్నా చేస్తున్నారు. మొత్తం మీరు కబుర్లేదు ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ వెయిట్ చేయండి, ఇక్కడ ఫర్ లూప్ ఓపెనింగ్ బ్రాకెట్ పెట్టాలి. ఓకే ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొడితే అదే క్లోజింగ్ బ్రాకెట్. ఒక నిమిషం అక్కడ ఎంటర్ కొట్టండి చెప్తాను. ఎంటర్ కొడితే అదే క్లోజింగ్ బ్రాకెట్ పెట్టుకుంటుంది. ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని తీసుకెళ్ళి లోపల పెట్టుకోండి. ఈ బయట ఉన్నదాన్ని తీసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ప్రింట్ చేసేటప్పుడు ఐన్ కాదు కదమ్మా ప్రింట్ చేయాల్సింది, మనం దేన్ని ప్రింట్ చేయాలి, Yes, sir. x of i ని ప్రింట్ చేయాలి. యూనిట్ టు ప్రింట్ x of i. మా x డాట్ కాదమ్మా, x of i అంటే x స్క్వేర్ బ్రాకెట్ లో i ని ప్రింట్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్, నార్మల్ బ్రాకెట్ కాదు. మీరు ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఒక నోట్బుక్ లో రాసుకొని ప్రాక్టీస్ చేయాలమ్మా, అలా ఏదో అంటే మైండ్ లో పెట్టుకొని కాదు. చూడండి ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఆ బ్రాకెట్ ఇక్కడ క్లోజింగ్ లేదు. అవును సార్. కంపల్సరీ ప్రోగ్రామ్ ని నోట్బుక్ లో రాసుకొని నోట్బుక్ చూస్తూ టైప్ చేయండి. నోట్బుక్ చూడకన్నా ప్రోగ్రామ్ ని టైప్ చేయొద్దు. బిగినర్స్ రన్ ద ప్రోగ్రామ్. సార్ వచ్చింది సార్. రైట్ అమ్మా. సో చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకసారి కొంచెం పైకి స్క్రోల్ చేయండి. రామ్ నుంచి వచ్చింది, కొంచెం పైకి ఇక్కడ స్క్రోల్ బార్ ఇక్కడ నుంచి చూడండి. ఓకే రైట్ రైట్ సార్ వచ్చింది సార్. 10 రాము ముని. ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే అండి, క్లియరా? సో ప్రోగ్రామ్ ని yes, sir. నోట్బుక్ లో రాసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. బాగా చేస్తున్నారు, గుడ్ అండి. బట్ నోట్బుక్ చూస్తూ చేయండి. ఓకే ఓకే సార్. రైట్. Thank you, sir. ఇంకెవరికైనా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఎర్రర్? ఎవరికేమైనా ఎర్రర్స్ లేదు అంటే నేను సెషన్ క్లోజ్ చేస్తాను. మే ఐ క్లోజ్ ద సెషన్? ఓకేనా? Okay, sir. రైట్, సీ ఆన్ టు నెక్స్ట్ సెషన్. బాయ్.